ఈ రోజు మీకు చెప్పబోయేది కథ కాదు, చరిత్ర. అది 2015. టెస్ట్ క్రికెట్ లో ఇండియా 7వ పొజిషన్ లో ఉండేది. రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్, ధోని, జహీర్ ఖాన్ ఇలా అందరూ రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఇంకా టెస్ట్ క్రికెట్ లో ఇండియా పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అటువంటి టైంలో ఒకరు కెప్టెన్సీ తీసుకున్నారు. అతని పేరు విరాట్ కోహ్లీ. అందరూ తనని కింగ్ కోహ్లీ అంటారు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని కాపాడడం కోసం సాక్షాత్తు మహావిష్ణువే దివి నుంచి భూమికొచ్చినట్టు కోహ్లీ ఆపద సమయంలో ఇండియన్ క్రికెట్ టీం ని కాపాడి నంబర్ 1 స్థానంలో నిలబెట్టి చరిత్రనే తిరగరాశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 5 సంవత్సరాలు ఇండియన్ టీం ని నంబర్ 1 గా నిలబెట్టి ప్రపంచానికి సవాలు విసిరాడు. టెస్ట్ మ్యాచ్లను టీవీలో చూడడానికి ఇష్టపడిన జనాల్ని స్టేడియం వరకు రప్పించాడు. తన టీం ని ఏదైనా అనాలి అంటే ముందు తనను దాటాలి అని ఒక కంచు కోటలా నించున్నాడు. గత 10 సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ చరిత్రను రాసినట్లయితే అందులో మొదటి పేజీలో ఉండే పేరు విరాట్ కోహ్లీ.